కనుక నేను ఒక్కడిని విశ్వాసంగా ఉంటే ఏమి జరుగుతుంది? నోవా అనే వ్యక్తి ఒక్కడు విశ్వాసంగా ఉండడాన్ని బట్టి గొప్ప కార్యం చేయండి. అబ్రహాం అనే వ్యక్తి ఒక్కడు విశ్వాసంగా ఉండడానిపై ఇన్ని గోత్రాలు, ఇశ్రాయేలు దేశం ఈ విధంగా మన జీవితాల్లో రావడం జరిగింది. అనేక మంది జీవితాల్లో మీరు గమనిస్తే ఒక్కరు విశ్వాసంగా ఉండడాన్ని బట్టి గొప్ప కార్యాలు జరిగే దేవుడు ఉన్నారు అనేది గ్రహించాలి. దానితో పాటు ఒక్కరు పాపంలో జీవించడాన్ని బట్టి కూడా అనేక నష్టాలు మన జీవితాల్లో జరుగుతాయి అనేది కూడా మనం గ్రహించాలి. ఈరోజు అన్నయ్య, అక్కయ్య, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లెమ్మ, మీ తిరగడాన్ని బట్టి, మీరు ఎదిరించే జీవితాన్ని జీవించడాన్ని బట్టి, మీకు లోకరీతమైన జీవితాలు అలవాటు అవ్వడాన్ని బట్టి, మీకున్న వ్యసనాలను బట్టి, మీకున్న కోపాలను బట్టి, మీకున్న అలగడాన్ని బట్టి, లేకపోతే మీరు తొందరగా దేనికో దానికి అఫండ్ అవ్వడాన్ని బట్టి, లేకపోతే ఏదో ఒక లోకరీతమైన జీవితంలో జీవించడాన్ని బట్టి మన కుటుంబం ఎంతో నష్టపోతుంది అనేది మనం గ్రహించాలి. చిన్న భిన్నమైపోతుంది. తోబుట్టుల మధ్య అనేక్యత రావడానికి కారణం ఏంటిది? ఎందుకు కుటుంబంలో అశాంతత, ఎందుకు